అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. మనం ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ముందు హీరోయిన్స్ ఎవరైనా సరే సినిమాటోగ్రాఫర్లు వాళ్ళ దగ్గరకు వచ్చేసి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు సినిమాటోగ్రఫీతో దగ్గరగా ఉంటారు, కెమెరామెన్లతో దగ్గరగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు స్క్రీన్ మీద ఎక్కువ కనపడాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు పనిచేసిన హీరోయిన్స్లో గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా మంది దాదాపు 12 మంది 13 మంది హీరోయిన్స్ పనిచేసుకుంటే రేఖ గారి దగ్గర నుంచి అందం గురించి అడుగుతున్నారా? అందమైన ఏదైనా మీతో ఎవరి దగ్గరగా ఉండేవాళ్ళు? నాకు దగ్గరగా ఉంటామంటే రేఖ గారితో 2 సినిమాలు చేశా, 2 హిందీ సినిమాలు. నేను 2 హిందీ సినిమాలు చేశా, 2లోనూ రేఖ హీరోయిన్. అవునా? అది తాతిన రామారావు గారు సంసార్, తెలుగులో కూడా సంసారం అది ఏదో వచ్చింది కదా. రేఖ రాజబాబు గారు. నెక్స్ట్ సినిమా జయసుధ వాళ్ళ ప్రొడక్షన్, అతను హస్బెండ్ అతను చేసిన ప్రొడక్షను. దాంట్లో జయసుధ మన రేఖను ఈయన జితేంద్ర గారు ఇలాగా అందరితో పనిచేశాను. బట్ షీఈ్ ఎ దేవా. అప్పటికిప్పుడు ఏజ్లెస్ బ్యూటీ అస్సలు. మరి ఆవిడ ఏం మెయింటైన్ చేస్తుందో, ఏమి యోగా చేస్తుందో, ఏం బ్యూటీ టిప్స్ తీసుకుంటే ఏంటో కానీ అప్పటికిప్పటికి అలాగే ఉందండి. ఆవిడే నా కెరియర్లో అందగత్య, అపురూప అందాలంటారు కదా. రెండో పక్క అప్పుడులో జయప్రద, సిరిసిరిమో గారి నుంచి తెలుసు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో చేయడం. రామకృష్ణులు జగపతి ఆయన చేసిన మా గురువుగారు కెమెరామెన్, నేను అప్పటికి ఆయన దగ్గర అసిస్టెంట్. చాలా పెద్ద సినిమా కదా. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, జయప్రద, జయసుధ, మోహన్ బాబు విలను, పైన ఇది రివాల్వింగ్ సెట్లు, అదో పెద్ద చాలా పెద్ద ఇదనమాట. అది బెలూన్లో షూటింగ్లు చేసాం. జయప్రద మంచి అందగత్త. అంటే కొత్త చిన్నపిల్లోడు కెమెరా ఇచ్చి చేయమన్నా కూడా అమ్మాయి అందంగా వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు ఆ సృష్టిలో, అంత అందాన్ని ఇచ్చేసాడు జయప్రద. నాకు అందులోనూ జయప్రద పర్టికులర్గా ఒక చోట అయితే ఐ లవ్ హర్ ఇమేజింగ్ అనమాట. పిఎల్ రాయ్ గారును నివాస్ గారు ఇద్దరు చేశారు. సాగర సంగమంలో ఆవిడ విశ్వనాథ్ గారు ఆవిడకి ఇచ్చిన కాస్ట్యూమ్స్, ఆవిడ తాలూకు మిగిలిన ఇది అద్భుతం అనమాట. అయ్యో ఆ పాట ఏదో ఉంది కదా, మౌన మేళనో, ఆ పాట నొంగబాకం దీని దగ్గర కమలాసన అమ్మాయి వండర్ఫుల్ అందగత్తండి. అంటే జయసుధ గారు తక్కువేం కాదండి. ఆవిడ ఇంకోసారి చెప్పాలి, జయసుధ గారి ఫస్ట్ సినిమా లక్ష్మణ్ రేఖ. ఆ ఫ్లోర్కి నేను వెళ్ళాను ఫస్ట్ డేనా, ఓపెనింగ్ డేనా. ఏదో కెమెరాలు తీసుకొని వెళ్ళాను. నేను అప్పటికి ఇంకా జస్ట్ అప్రెంటిస్కి వెళ్తూ వస్తున్నాను. ఆయన నిట్టల గోపాలకృష్ణ గారు ఫస్ట్ పిక్చర్ అతనికి, ఈ అమ్మాయికి ఫస్ట్ సినిమా. సరే అటు ఇటు వస్తుంటే గబుకున ఒక అందగత్త అలా స్టన్ అయిపోయి చూశాను. జయసుధ అంత బాగుండేది అమ్మాయి, చాలా అందగత్త. వీళ్ళందరూ నేను చేసిన సినిమాల్లో వీళ్ళు ముగ్గురు. తర్వాత వంశీనా జనరేషన్కి వస్తే భానుప్రియ గారు ఆ ఒక్క టర్మ్ పక్కన పెడితే, రెండోది భానుప్రియ అనే పెర్ఫార్మెన్స్కి డ్యాన్సెస్కి నేను ఫిదా. బట్ నేను ఇంకో రకమైన ఎఫినిటీ లేదు, ఎందుకంటే నాకంటే పొడుగు అమ్మాయి. ఓకే, చాలా మందితో పనిచేశారు కదా, రాధిక గారి దగ్గర నుంచి చాలా మందితో పనిచేశారు కదా మీరు, రమ్యకృష్ణ గారు. ఇప్పుడు అందమా ఆకర్షణ 2 ఉంటాయి. రాధిక తీసుకుందామండి, పెర్ఫార్మెన్స్ ద్వారా కట్టేస్తుంది. ఇలాగా స్వాతిముత్యంలో కమలాసన్ కంటే నేను ఆ అమ్మాయికి మార్క్స్ ఎక్కువ వేస్తా రాధికకి, ఆ పెర్ఫార్మెన్స్కి. మీరు చూడండి కావాలండి ఎప్పుడు ఈసారి మళ్ళీ వస్తే రెగ్యులర్గా. పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, నో డైలాగ్, ఎక్స్ప్రెషన్ ద్వారా చించేసింది అనమాట రాధిక. అలాగే ఈ సినిమా పల్నాడు పౌరుషులు చేసిందండి సిస్టర్ క్యారెక్టర్. మరి అదే రాధిక చిరంజీవితో సూపర్ హిట్ సాంగ్స్ అన్ని చేసింది కదా ఇళయరాజా గారు. చిలిపిగా ఉంటుంది అమ్మాయి, వండర్ఫుల్. అందరితో చాలా జోవియల్గా ఉంటుంది, చాలా జోవియల్గా ఉంటుంది. క్యారెక్టర్కి వెళ్ళిందంటేనా వేరే మనిషి. అప్పుడు చూసేవాడిని ఇది పల్నాడు పౌరుషంలో. ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయేది. అంత ముందు వరకు అక్కడ ఆ మూడ్లో అంటే అదే, అందుకనే వాడు గొప్పవాళ్ళు అయ్యారంటే. మోహన్ బాబు గారితో కూడా వరుస సినిమాలు పడ్డాయి మీకు, 4-5 సినిమాలు పైన పడ్డాయి, 4-5 సినిమాలు పైన ఉన్నాయి. ఆయన ప్రొడక్షన్లో ఎలా ఉంటుంది, ఆయన సెట్లో ఎలా ఉంటుంది, ఆయన యాక్టర్గా ఉన్నప్పుడు
సెట్ ఎలా ఉంటుంది? ఆయన ఫస్ట్ నేను అసిస్టెంట్గానే మోహన్ బాబు గారితో పనిచేశాము. గోపాలరెడ్డి గారు అసిస్టెంట్గా ఉన్నప్పుడు, గోపాల్ రెడ్డి గారు అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆ సినిమా ఏంటి గోపాలరావు గారు అమ్మాయి అనే సినిమా ఉంటుంది, పడవసన్ను తెలుగులో తీశారు. దాంట్లో ఆయన చంద్రమోహన్ జయసుధ, బట్ ఇతను విలన్ గారు తమాషా చేసాము. అదొక తమాషా అయిన మనిషి అండి ఆయన. నమ్మితే ఇష్టపడితే ప్రాణం ఇస్తారండి, లేదంటే భయపెడతాడండి. ఎస్, నన్ను చాలా బాగా చూశాడండి. 6 సినిమాలు చేశాను. ఫస్ట్ ఏ సినిమా అంటే అఫ్కోర్స్ అసిస్టెంట్ పక్కన పెడితే ఇండిపెండెంట్గా వంశీ సినిమా డిటెక్టివ్ నారద కంప్లీట్ వైజాగ్లో చేశాం. ఆ సినిమాలో చాలా బాగా అందంగా చూపించారని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా ఓపెన్గా ప్రెస్లో చెప్పాడు. నేను ఇప్పటి వరకు ఈ సినిమా ముందు 300 దగ్గర 400 సినిమాలు చేస్తాను, కొన్ని సినిమాలు చాలా అందంగా ఉంటాను, ఈ సినిమాలో రఘు నన్ను అంత అందంగా చూపించాడని అందరి ముందు ఓపెన్గా చెప్పాడు. తర్వాత కంటిన్యూ చేశారు. ఒక 6 సినిమాలు చేశాను ఆయనతో. ఒక్కొక్క సినిమాకి ఒక డైరెక్టర్ ఆయన బ్యానర్లో. ఆ బ్యానర్లో ఉన్నప్పుడు మోహన్ బాబు గారు నన్ను ఎంత బాగా ట్రీట్ చేశారంటే, కృష్ణ గారు ఆయన బ్రదర్ ఉండేవాడు అప్పట్లో. కృష్ణ గారు నేను అంత బాగా నాకు ఒక సపరేట్గా వెహికల్స్ విషయం కానీ, అవుట్డోర్ వెళ్ళినా ఇండోర్ వెళ్ళినా, ఫుడ్ విషయం కానీ, స్టే విషయం కానీ అంత బాగా చూసేవాళ్ళు. లైక్ బ్రదరే చూశారు ఆయన. కోపం వచ్చినప్పుడు నాకు ఒకటే, ఆయన దగ్గర నేను తప్పు చేయకపోయినా అవతలోడు తప్పు చేసినప్పుడు ఆయన ఫైర్ అయితే నేను టెన్షన్ ఫీల్ అయ్యేవాడిని. అలాగుండేది. ఆయన ఒక టైప్ ఆఫ్ సూటి మనస్తత్వం అనమాట, సూటిగా మనస్తత్వం. అవసరమైతే ఓపెన్గా బాణాలు వేసేస్తారు ఆయన. చాలా జాగ్రత్తగా ఉంటేనే ఆయన దగ్గర నుంచి మనం కామెంట్ లేకుండా బయటపడతాం. అంటే నేను ఎలాగో చక్కగా చూశాడు నన్ను, ఎందుకంటే స్వామి గారు అసిస్టెంట్గా తెలుసు, గోపాలరెడ్డి గారు అసిస్టెంట్గా తెలుసు, అంత బాగానే ఉంది. బట్ ఇన్ జనరల్ ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ అనే మాట ఉంది. మీరు చూడలేదా ఈ 6 సినిమాల్లో షార్ట్ టెంపర్? ఎన్నోసార్లు చూశాను, షార్ట్ టెంపరే చూశాను నేను. అది సహజం అండి. అంటే అది ఆయన తప్పు పట్టిన ఒక సైడ్, అవతల తప్పు చేస్తున్నాడు, ఈయన రియాక్షన్ ఉంటుంది అంతే కదా. ఫర్ ఎవ్రీ రియాక్షన్ తెలిసిన ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది చూశాను నేను, చూశాను. అది కొన్ని ఇన్సిడెంట్లు కలెక్టర్ గారి షూటింగ్లో శివారెడ్డి వాళ్ళందరూ మా షూటింగ్ చేస్తున్నప్పుడు మేము లోపల చేస్తుంటే రాళ్ళు వేసి కొట్టేస్తుంటే ఆవిడ చేస్తే, తర్వాత అతను తీసుకొచ్చి పోలీసు డిఎస్పి అని పేరేంటి డిఐజీ ఏం వాంగ్ అంటారు అతను నేపాలి అతను, ఆయన వచ్చి బేడీలేసి నా కళ్ళెత్తి ఆయన తీసుకుని వెళ్ళి ఆయన 2వ రోజు మేమేమో కాళ్ళు పైన బస్సు మీద కూర్చుంటే ఆయన పక్కన నేను కూర్చొని అవన్నీ జరిగినాయి. అంటే బియాండ్ షూటింగ్లు కాకుండా. అవునా? రాళ్ళేసి కొట్టారు కలెక్టర్ గారు షూటింగ్ అప్పుడు? భయపడిపోయాము. గేటు బయట నుంచి. చెన్నైలోనా షూటింగ్? ఇది కాదండి, తిరుపతిలో. ఓహో, ఎందుకు జరిగింది సార్ గొడవ? అతను శివారెడ్డి అని ఆయన ఏదో సంథింగ్ ఏదో అక్కడ లోకల్గా అతను ఒక ఇది ఏదో మనీ మ్యాటర్స్ నేను ఏమైనా చేసుకోవాలన్నారు సంథింగ్ ఏదో. మళ్ళీ తెలిసి తెలియకుండా మాట్లాడాను కష్టం. దాంతో అతను గట్టిగా ఆడడానికి లోపలికి వచ్చాడు. వీళ్ళందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొట్టారు. ఆ కొట్టడం గొడవ అయిపోయింది, పెద్ద గొడవ అయిపోయింది.